అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ముందుగా రైతు సోదరులకు తెలిసిందే, 4 రోజులు సెలవులు. మొన్న ఉగాది పండగ, నిన్న రంజాన్ పండగ సెలవు. వాటితో పాటు శనాదివారం సాధారణ సెలవులు, వరుసగా 4 రోజులు సెలవులు తెచ్చింది. ఇంకా టాపిక్ చూసుకుంటే చాలామంది రైతు సోదరులు కూడా ఏసీలలో స్టాకులు ఎంతవరకు ఎక్కినాయండి? ఏసీలలో స్టాకులు బాగానే పెడుతున్నారా? పోతే మార్కెట్ ధరలు నిలకడగా ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా అనేది కామెంట్ రూపంలో కానీ కొంతమంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు. దాని గురించి కొంతమంది ఈ స్టాకుల గురించి ఎక్స్పోర్టర్స్ వాళ్ళ స్టాకులు పెట్టే కానీ వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళని కలిసి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల్ని ఈ మార్కెట్ ధరల గురించి కొంత సమాచారం సేకరించి రైతు సోదరులకైతే తెలియజేస్తున్నాను. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకు చిన్న మాట. వాతావరణం పొజిషన్ అయితే బాగలేదండి, వర్షాలు పడుతున్నాయి. కొంత సరుకులు కూడా రైతులు అటు కళ్ళాల్లో పెట్టుకోలేక అటుకు కూడా వస్తుంది. చెట్టు మీద ఉన్న పంటని ఎట్లా మనం చేయగలిగింది లేదు, కోత కోసిన పంటని కొద్దిగా జాగ్రత్తగా అనేది చేసుకోవడం అంటుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పడుతుందో తెలియదు, అక్కడక్కడైతే వర్షాలు పడుతున్నాయి. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. నేను మీ గురించి ఎంతో కొంత కొంచెం రిస్క్ తీసుకొని వ్యాపారస్తులు కలిసి సమాచారం తెలియజేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఏసీలోకి వెళ్తే అటు ఎగుమతితో పాటు కొంతమంది ఎక్స్పోర్టర్స్ స్టాకులు కానీ రైతులు పెడుతున్న స్టాకులు కానీ ఏదైనా 26-27 లక్షల పైన 30 లోపు అయితే ఇప్పుడు వరకైతే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం స్టాకులు పెట్టినట్టుగా మనకైతే చెప్పింది. అంటే పూర్తి స్థాయి రాదు, పూర్తి స్థాయి అనేది ఏప్రిల్ నెలాఖరికైతే మనకి రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎక్స్పోర్టర్స్ పెట్టినా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది, స్టాకులు పెట్టినా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఈ వారంలో అప్పుడు అక్కడక్కడ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, ఏసీలలో పెట్టిని కొంచెం మళ్ళీ రైతు సోదరులు అమ్ముతున్నారు. మార్కెట్ గ్యాదర్ చేసి కొద్దిగా నాకు తెలిసిన రిపోర్టు, నాకు చెప్పిన ప్రకారం చూస్తే 26-27 లక్షల పైన ఇప్పుడు వరకైతే స్టోరేజ్లో అటు ఎగుమతులే కానీ అటు రైతు సోదరులు పెట్టినవి కానీ కొద్ది గొప్ప స్టాకిస్టులు కానీ కారం మిల్లోళ్ళు, ఆయిల్ మిల్లోళ్ళు వీళ్ళందరూ కలిపి కూడా పెడుతుంటారు, తీస్తుంటారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే 27 పైన 30 లోపు అయితే ప్రస్తుతానికైతే రిపోర్ట్ అయితే తెలిసింది. ఇంకా పోతే కొంతమంది రైతు సోదరులు మార్కెట్టు ఇంతే నిలకడగా కొనసాగుతుందా, లేదా ఏదైనా పెరిగే అవకాశం ఉందా, లేదా తగ్గుద్దా అంటే దీని మీద కొంతమంది వ్యాపారస్తుల్ని నేను కలిసినప్పుడు వాళ్ళు కూడా అన్నారు, ఫస్ట్లో ఉన్న కోతలు క్వాలిటీలు వస్తాయా, అట్లానే ఉంటుందా, కోతలు క్వాలిటీ అట్లానే ఉంటాయా అనేది వాళ్ళు కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. అట్లే క్వాలిటీలు రావు కాబట్టి. కాకపోతే మనకి ఈ అటు నాటు రకాలు, తేజ రకాలు, బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు, దీంట్లో 50% వరకు తేజాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తేజ మార్కెట్ అనేది అట్లా నిలకడగా కొనసాగుతుంది. రంజాన్ పండగ కొంచెం విదేశాలకు కానీ మన దేశాలకు కానీ మొన్నటిదాకా కొంచెం మూమెంట్ స్లోగా ఉంది. పండగ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యాపారస్తులు చెప్పారు కూడా మూమెంట్ బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. మిగతా అంటారా, అటు బ్యాడిగి రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, టోటల్గా ఈ ఎక్కువగా షార్టేజ్ అండి. అటు షార్టేజ్ మూలంగా మార్కెట్ క్వాలిటీ ఉంటే 20,000కి ఏమీ తగ్గదండి. క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ తగ్గితే, ఎందుకంటే గుంటూరు మార్కెట్ యాడ్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చు క్వాలిటీ మీద ఆధారపడి మార్కెట్ నడిచింది. కాబట్టి క్వాలిటీకి తగ్గ ధర నిర్ణయించబడుతుంది. ఉంటే 20,000 మార్కెట్కి క్వాలిటీ ఉంటే తగ్గే అవకాశం లేదండి. క్వాలిటీ తగ్గితే మార్కెట్ కూడా మీకు తెలియదేం కాదు, రైతులకు కూడా తెలుసు రేటు తగ్గిద్దని. క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర మార్కెట్ ఈ షార్టేజ్ కాబట్టి తక్కువగా ఉన్నాయి కాబట్టి అంటారు. ఎందుకంటే ఈ మధ్య
ఏసీలలో కూడా కొంత కర్నూలు రైతులు కూడా నాకు ఫోన్ చేసి ఇప్పుడు కొంచెం మార్కెట్ పొజిషను 20,000 పైనుంది కాబట్టి మేము కూడా కొంత నీళ్లు పెట్టే ప్రక్రియ కావచ్చు, బలం మందులు కావచ్చు, కొద్దిగా ఖర్చు పెడుతున్నామండి. మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం లేదా నిలకడగా ఉండటము కొంచెం తగ్గకుండా ఉంటే అందుకని మేము పెడుతున్నాము. తగ్గితే మళ్ళీ మేము పెట్టిన పెట్టుబడి అంటే చెప్పేసి అటు ప్రకాశం వైపు రైతు సోదరులు కానీ ఇటు పల్నాడు వైపు రైతు సోదరులు కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి అటు నాటు రకాలకి దాదాపు 22,000 పైన జరుగుతుంది. 34 సూపర్ 10 బ్యాడిగి రకాలు కూడా 23,000, సిజంటా 21,000, అంటే 20,000 పైన ఉండే ఇవన్నీ. అటు డీడీ కావచ్చు 23,000 దాకా, 22,500 డీడీ. ఫస్ట్లో అంటే అప్పుడు కొంత పౌడర్ కంపెనీ వాళ్ళు, ఆయిల్ కంపెనీ వాళ్ళు 26,000-27,000 పెట్టుకొని స్టాకులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి క్వాలిటీలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే 2వ కోత, 3వ కోత, 4వ కోత కోతలు అనేవి వరుసగా తెగే కొంది క్వాలిటీలు తగ్గుతుంటాయి. కొద్ది గొప్ప క్వాలిటీలు ఉన్న వాటికి మార్కెట్ అయితే ఇప్పుడు 20,000 డీడీలు ఉన్నాయి, 18,000 డీడీలు ఉన్నాయి, 22,000 డీలు ఉన్నాయి. అంటే క్వాలిటీ డిఫరెంట్. అట్లా క్వాలిటీ ఉంటే క్వాలిటీ మీద ఆధారపడి మార్కెట్ నడిచింది కాబట్టి క్వాలిటీల మీద సీడ్ రకాలకు కానీ, బ్యాడిగి రకాలు కానీ, అటు నాటు రకాలు కానీ మార్కెట్ బాగానే ఉంటుందండి. క్వాలిటీ ఉంటే, క్వాలిటీ తగ్గితే మార్కెట్ కూడా ధర తగ్గిద్ది అని కొంతమంది నేను సంప్రదించిన వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. వాళ్ళు మీకు తెలుసండి, క్వాలిటీ తగ్గే కొంది మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే మార్చి నెల కూడా అయిపోవచ్చింది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికీ మన మార్కెట్లో ఉన్న రేట్లు కొంతమంది రైతులని అన్నప్పుడు ఏమంటే మీ గుంటూరు మార్కెట్లో ఉన్న రేట్లు ఇక్కడ కల్లాల కాడకు వచ్చి వ్యాపారస్తులు కొంటున్నారు. అక్కడికి మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి 100-200 ఇక్కడ కళ్ళల్లోనే ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. కొంత కళ్ళల్లో కొని ఏసీలకి వెళ్తున్నాయి ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు. దానితోడు పచ్చిమిర్చి అటు కర్ణాటక వైపు, హూబ్లీ అటువైపు మంచి డిమాండ్గా ఉండటం వల్ల కొంత పచ్చి సరుకు ఎక్కువ వెళ్తుంది. అటు బాపట్ల, తెనాలి నుంచి ఇటు ప్రకాశం, పల్నాడు నుంచి 50 రూపాయలు 60 రూపాయలు కేజీ చప్పున అక్కడి నుంచి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. అట్లా పచ్చి సరుకు ఎక్కువ దిగుతుంది. దీని లెక్కన వ్యాపారస్తులు కూడా వాళ్ళు క్వాలిటీ ఉంటే మార్కెట్ అయితే 20,000కి ఏం తగ్గదండి. 20,000 కాసుకొని పైన క్వాలిటీని బట్టి. ఎందుకంటే ఇంతకుముందు చూసాం గతంలో మన మార్కెట్ పరిస్థితి. ఇప్పటికీ ఎందుకంటే ఎప్పుడైతే షార్టేజీ ఉండయో నాటు రకాలు, బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు వీటికి డిమాండ్ అయితే తగ్గల. బాగా ఈ ఆయిల్ మిల్లు, కారం మిల్లులకి, పౌడర్ రకాలు, కారానికి మసాలా కంపెనీ వాళ్ళు వీటికి డిమాండ్ ఉంది కాబట్టి అట్లా సాఫీగా అనేది సాగిపోతుంది. ఇంకా తేజ విషయాన్ని చూసుకుంటే మనం మార్కెట్లో ఇప్పుడు 100కి 50% తేజాలే కాబట్టి అట్లా నిలకడగా కొంచెం అది కూడా మన మధ్య తటస్థంగా ఉన్నది, కొంచెం మూమెంట్ రావడం జరిగింది. అంతే ఇప్పుడు పండగల తర్వాత బాగానే ఉంటుందని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు 34లు ఇవి, అటు బ్యాడిగి రకాలు వీటికి మార్కెట్లో కొంచెం సరుకుల క్వాలిటీ ఉంటే డిమాండ్ పరంగా బాగానే ఉంటుందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. టోటల్గా రైతులు అటు ఏసీలలో స్టాకులు, ఇటు ధరల గురించి అడిగింది కాబట్టి వీడియో ద్వారా తెలియజేయండి అని చెప్పన్నారు. కాబట్టి 2 రోజుల సెలవుల్లో వీడియో పెడితే బాగుండదులే, శనివారం డీటెయిల్స్ ఇద్దాం అనేది చెప్పడం జరిగింది. మరొకసారి రైతుల సోదరులు చెప్తున్నాను, కళ్ళల్లో ఉన్న మిరగాయలు వాతావరణ పరిస్థితులు బాగాలేదు కాబట్టి ధరలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. మళ్ళీ మీకు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.